అనగనగా ఒక ఊరిలో సోమయ్య, వెంకటమ్మ అనే ఇద్దరు దంపతులు ఉండేవాళ్ళు. వాళ్ళిద్దరూ చాలా పేదవాళ్ళు. వాళ్ళు ఉండటానికి ఇల్లు కూడా ఉండేది కాదు. ఒక గుహలో నివసిస్తూ ఉంటారు. ఆ సోమయ్య రోజు ఉదయాన్నే అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొని ఆ కట్టెలు తీసుకువెళ్ళి పట్టణంలో అమ్ముతూ అలా జీవనం సాగిస్తూ ఉంటారు. అలా కొద్ది రోజులు గడిచిపోతాయి. అలా ఒకరోజు బాగా వర్షం పడుతూ ఉంటుంది. సోమయ్య కూడా కట్టెలు కొట్టును వెళ్ళలేక ఆ గుహలోనే ఉండిపోతాడు. అప్పుడే దారిలో వెళ్తున్న ఒక వ్యక్తి వర్షం పడుతుండక ఆ గుహలోకి వెళ్తాడు. ఆ గుహలో ఉన్న సోమయ్య, వెంకటమ్మని చూసి ఆ వ్యక్తి ఇలా అంటాడు, మీరెవరు? మీరేంటి ఇక్కడున్నారు? అది కాదయ్యా, మేము చాలా పేదవాళ్ళం. మాకు ఇల్లు కూడా లేదు. ఎక్కడుండాలో తెలియక ఈ గుహ కనబడితే ఇక్కడ ఉంటున్నాం. అలా ఇద్దరు మాట్లాడుకుంటూ ఉంటారు. అలా మధ్యాహ్నం అయింది. అప్పుడు సోమయ్య ఇలా అంటాడు, సారు మధ్యాహ్నం అయింది, కూడి తిందురు రండి. పర్వాలేదు, వర్షం తగ్గాక ఇంటికి వెళ్ళి భోంచేస్తాలే, మీరు తినండి. అది కాదు సారు, ఇవాళ దాటిపోతుంది. ఈ వాన ఎప్పటికి తగ్గిద్దో. పర్లేదులే, రండి తినిపోతూలే. అలా ముగ్గురు భోంచేస్తూ ఉంటారు. వ్యక్తి భోంచేసిన తర్వాత ఇలా అంటాడు, వావ్ వావ్, చాలా బాగుంది. వావ్, ఫ్యాంటాస్టిక్. చూడమ్మా, మీ భోజనం చాలా బాగా చేస్తున్నారు. మీరు మంచిగా ఒక హోటల్ పెట్టుకోండి, చాలా గొప్ప వాళ్ళు అవుతారు. నా మాటలు అబద్ధం అనుకోకండి, ఒకసారి ప్రయత్నించి చూడండి. మంచిగా ఒక బిర్యానీ హోటల్ పెట్టుకోండి, చాలా గొప్ప వాళ్ళు అవుతారు. ఏంటి సారు అట్టా అంటావు? రోజు కర్రలు కొట్టనెల పోతే రోజు తినడానికి మాకు తిండే ఉండదు. అలాంటిది మాకు హోటల్ పెట్టాను, డబ్బులు ఏడ నుంచి వస్తాయి? ఓ అదా మీ బాధ? ఇగో ఈ డబ్బులు తీసుకొని హోటల్ పెట్టుకోండి. అయ్యో వద్దు సారు, వద్దు. పర్వాలేదు, తీసుకోండి. ఈ డబ్బులు మీ దగ్గర భోంచేసినందుకు ఇవ్వట్లేదు. ఇంత రుచికరమైన వంటలు ఇక్కడే ఆగిపోకూడదు. చాలామంది రుచి చూడాలి, చాలామంది తినాలని మంచి ఉద్దేశం చూసేస్తున్నాను. తీసుకొని మంచిగా హోటల్ పెట్టుకొని మంచిగా వ్యాపారం చేసుకోండి. అలా అని చెప్పి ఆ వ్యక్తి డబ్బులు ఇచ్చి వెళ్ళిపోతాడు. అలా ఆ డబ్బులతో హోటల్ పెడతారు. అలా గుహలో బిర్యానీ అని హోటల్ పెడతారు. ఆ బిర్యానీ హోటల్ చాలా మంచిగా సాగుతూ ఉండేది. అందరూ సోమయ్య దగ్గరికి వచ్చి బిర్యానీ కొనుక్కుంటూ ఉండేవాళ్ళు. అలా రుచికరంగా ఉండటం వల్ల చాలా ఫేమస్ అయిపోతాడు.